2025 మార్చి మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి 2025 మార్చి నెలలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ రకంగా 50% శుభఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ముందుగా అనుకూల ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే సింహరాశి వారికి 2025 మార్చి మాసానికి గాను చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా లాభభావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల భూములు కొనుగోలు వల్ల, వాహనాలు కొనుగోలు వల్ల లాభాలు పొందగలుగుతారు. లేకపోతే భూములు అమ్మకాల వల్ల, వాహనాల అమ్మకాల వల్ల లాభాలు పొందగలుగుతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. లాభసాటి ప్రయాణాలు చేసి మంచి ఫలితాలను అందుకుంటారు. కొన్ని వివాదాలను పరిష్కరించుకొని ఆనందంగా, సంతోషంగా ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ భావంలో మీనరాశిలో ఈ నెలంతా కూడా సంచారం కొనసాగించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. తద్వారా వ్యాపారము లేకపోతే తద్వారా వచ్చేటువంటి ఫలితాలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అధిక లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయాన్ని పొందగలుగుతారు. ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు. బ్యాంకు సంబంధించినటువంటి విషయాలు కానీ, ఆర్థిక సంబంధ విషయాలు కానీ మీకు అనుకూలంగా, లాభదాయకంగా ముందుకు సాగుతాయి. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ మార్చి నెలంతా కూడా దశమ భావంలో వృషభ రాశిలో ఉండడం వల్ల అర్ధశుభుడుగా ఈ గురువు మీకు సహకరిస్తాడు. అనగా 50% గురుబలాన్ని మీకు అందిస్తాడు. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తాయి. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. నూతన కళాశాలలో వాళ్ళు చేరి ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకు మంచి అభివృద్ధి, ఆదాయము అందుకునే వాతావరణం కనిపిస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోగలుగుతారు. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ భావంలో మీనరాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రకంగా సంతోషంగా కాలం గడిపే వాతావరణాన్ని మీరు ఈ మార్చి నెలలో ఈ శుక్రుడి వల్ల మీరు పొందగలుగుతారు. మరి 2025 మార్చి మాసానికి గాను ఈ సింహరాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల లాభాలని, అవకాశాలని, ఆదాయాన్ని అందిస్తున్నారు. అలాగే జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సప్తమ భావంలో కుంభరాశిలోను, అష్టమ భావంలో మీనరాశిలోను ఈ నెలంతా కూడా సంచారం కొనసాగించడం వల్ల కొంతమంది రాజకీయ నాయకులకి ప్రతికూల ఫలితాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, కొంతమందితో విరోధాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. తండ్రితో అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, కొంతమంది ఆత్మీయులతో కానీ అభిప్రాయ భేదాలు రావడం వల్ల కలహాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు కానీ, శిస్తులు కానీ అపరాధ రుసుముతో కట్టి మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. ఇక ద్వితీయ భావంలో కన్యారాశిలో కేతు సంచారం నిరాశని కలిగిస్తుంది, కుటుంబపరమైనటువంటి అశాంతిని కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో మీకు పూర్తి వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. అలాగే అష్టమ భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల, దురాశ పనుల వల్ల మీకు సమస్యలు వచ్చేటువంటి వాతావరణం ఉంది. మీ స్వయంకృతాపరాధం వల్ల మీరు కష్టాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు. అత్యాశకు పోయి మీరు నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2025 మార్చి మాసానికి గాను ఈ సింహరాశి వారికి ఈ సూర్య భగవానుడికి, శనికి, కేతువుకి, రాహువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చేయండి. దుర్గాదేవికి కుంకుమార్చన నిర్వర్తించండి. ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించి ఈ అష్టమ రాహువు, ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఇక సప్తమ శని దోషం నుంచి మీరు బయటపడాలనుకుంటే ప్రతి శనివారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకులు పూజ నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. అలాగే అష్టమ రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి, పనివారికి 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ దానం చేయండి. 2025 మార్చి మాసానికి గాను ఈ సింహరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. 2025 మార్చి నెలలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2025 మార్చి మాసంలో కన్యారాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 65% సుఫలితాలను అందిస్తున్నాయి. 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి.
ముందుగా అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలను కన్నా పరిశీలిస్తే 2025 మార్చి మాసంలో కన్యా రాశి వారి కోసం వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి నెల 14 వరకు షష్టమ భావంలో కుంభరాశిలోనే ఆయన సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి నూతన పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో విజయాలు సాధించే వాతావరణం కనిపిస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులు కావడానికి కూడా ఈ సూర్య భగవానుడు సహకరిస్తున్నాడు కన్యారాశి వారికి అని చెప్పవచ్చు. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమ భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ కుజుడు అర్ధశుభుడుగా 50% కుజబలాన్ని, కుజ యోగాన్ని అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. జన సహకారం పుష్కలంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి. భూముల వల్ల, వాహనాల వల్ల లాభాలు అందుకోగలుగుతారు. జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో మీనరాశిలోని సంచారాన్ని కొనసాగించడం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయాన్ని సాధించుకోగలుగుతారు. లేకపోతే వ్యాపారాలను విస్తరించి లాభాలు అందుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి బలాన్ని మీరు పొందగలుగుతారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు భాగ్యభావంలో వృషభ రాశిలో ఈ నెలంతా కూడా సంచారం కొనసాగించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. విద్యార్థులకు సుఫలితాలు ఉంటాయి. విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులు కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో కుంభరాశిలోని సంచారం కొనసాగించడం వల్ల ఈ కన్యారాశి వారికి వ్యవసాయ రంగంలో అధిక లాభాలు ఉంటాయి. ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలను పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు. 2025 మార్చి మాసానికి గాను ఈ కన్యారాశి వారు రవి భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శని అనుకూలతల వల్ల అధిక లాభాలను, అధికమైనటువంటి అభివృద్ధిని, ఆదాయాన్ని, సమాజంలో గుర్తింపుని, అవకాశాలను అందుకుంటారు. మరి 2025 మార్చి మాసంలో ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలను కన్నా పరిశీలిస్తే ఈ కన్యారాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో సంచారం కొనసాగించడం వల్ల మీనరాశిలో కొంతమంది స్త్రీలతో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించి మాట్లాడండి. లేకపోతే మీ మాటల వల్ల వారు అపార్థాలు చేసుకోవడం, తద్వారా స్త్రీలతో అపార్థాలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో స్త్రీల సహకార లోపం వల్ల మీరు ఒక రకమైనటువంటి ఇబ్బందులకు పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది. ఇక జన్మరాశిలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల చాలా విషయాలు మీరు నిరాశపడతాయి. నిరాశ వెంటబడుతుంది. కొన్ని కార్యక్రమాలను ఎంత నిర్వర్తించినా కూడా విజయాన్ని పొందలేకపోతారు. ఇక సప్తమ భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల అవినీతి పరులతో కలిసి మీరు అవినీతి కార్యక్రమాల్లో ఇరుక్కునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. దురాశ పరులతో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. రిపీట్ 2025 మార్చి మాసంలో ఈ శుక్రుడు, కేతువు, రాహువు వీరికి ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఆటంకాలని, ఇబ్బందుల్ని, నిరాశల్ని ఇచ్చేటువంటి వాతావరణం ఉంది కనుక ఈ 2025 మార్చి మాసానికి గాను కన్యారాశి వారు తప్పనిసరిగా సప్తమ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించండి. దుర్గాదేవిని దర్శించుకోండి. జన్మరాశిలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి. గణేశ అష్టకం చదువుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వరిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో అందుబాటులో ఉండేటువంటి రాహుకేతు పూజను నిర్వర్తించి మీరు ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడండి. సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని దర్శించి అమ్మవారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. కనకదార స్తోత్రం చదవండి. 1 కేజీ అలసందులు కానీ అనగా బొబ్బర్లను మీ కుటుంబంలో పనిచేసే పేద స్త్రీలకు మీరు దానం చేయండి. మరి 2025 మార్చి మాసానికి గాను ఈ కన్యారాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.